Okay. So welcome back, students. Welcome to Physics Vijay channel, and my name is Srinivas. And today's topic is evaporation. సో ఇప్పటి వరకు హీట్ సిరీస్ స్టార్ట్ చేస్తాం స్టేట్ సిలబస్ సంబంధించి. అందులో దీని ముందు ఎవాపరేషన్ ముందున్న కాన్సెప్ట్స్ అప్ టు స్పెసిఫిక్ హీట్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. మీరు వీడియోస్ చెక్ చేయొచ్చు మా ఫిజిక్స్ విద్యా ఛానల్లో. అందులో ఉంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ స్టేట్ సిలబస్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం కవర్ చేస్తున్నాము. సో ది టాపిక్ నవ్ ఈజ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ మీకు తెలుసు, ఆల్రెడీ కెమిస్ట్రీలో చూస్తుంటారు డెఫినేషన్. The process of phase change from liquid to gas. The process of phase change from liquid to gas. The process of phase change from liquid to gas at any temperature. At any temperature is called evaporation. సో ఎవాపరేషన్ అంటే ఏంటి? ఒక లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి మారడాన్ని ఏ టెంపరేచర్ దగ్గరైనా, ఎట్ ఆల్ టెంపరేచర్, ఎట్ ఎనీ టెంపరేచర్ మారడాన్ని ఎవాపరేషన్ అంటాం. దీనికి కంట్రాస్ట్గా ఉంటుంది బాయిలింగ్. అది బాయిలింగ్ గురించి చెప్పుకున్నాం. సో లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసెస్ ఫేజ్కి ఏదైనా లిక్విడ్ ఫేజ్ చేంజ్ అవుతుంటే, స్టేట్ చేంజ్ అవుతుంటే దాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. సో ఎవాపరేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్: it is a surface phenomena. It is a surface phenomena. It is a surface phenomena. అంటే ఈ ఎవాపరేషన్ అనే ప్రాసెస్ సర్ఫేస్ మీద మాత్రమే జరుగుతుంది. ఓకే. ఇట్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. సో ఎవాపరేషన్ ప్రాసెస్లో సబ్స్టెన్స్ బికమ్స్ కూల్. The substance which is losing, the substance from which evaporation takes place, or liquid from which evaporation takes place, the substance becomes cool, the liquid becomes cool. It is a cooling process. ఇవి మూడు ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ మూడట్లే అంటే ఈ ఎవాపరేషన్ సంబంధించిన పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు బేసిక్ అబ్జర్వేషన్స్ ఏంటి ఎవాపరేషన్ సంబంధించి అంటే, అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ మనం ఈ ఎవాపరేషన్ని చూస్తాము, ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, సో అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. నార్మల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి? టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో వెట్ క్లాత్స్ డ్రై అవడం. వెన్ యూ హ్యావ్ సమ్ వెట్ క్లాత్స్, సో మీరు వితౌట్ సన్లైట్ లేకపోయినా, హీట్ సప్లై చేయకపోయినా, మీరు షేడ్లో కూడా వాటిని పెట్టినప్పుడు వాటి నుంచి వాటర్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో అవి డ్రై అయిపోతూ ఉంటాయి. సో ద ఫినామినా బిహైండ్ ఫర్ ద డ్రైయింగ్ ఆఫ్ వెట్ క్లాత్స్ ఈజ్ ఎవాపరేషన్. మనం ఏమి హీట్ సప్లై చేయట్లేదు స్పెషల్గా, మనమేమి ఏదైనా టెక్నాలజీ వాడట్లేదు. సింపుల్గా తీసుకెళ్ళి బయట ఆరవేసాం, అంతే, ఆరిపోతున్నాయి. ఏంటి? ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్లాత్స్ వాటర్ ఈజ్ ఎస్కేపింగ్, దట్స్ వై దే బికమ్ డ్రై. దిస్ ఈజ్ వన్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. ఎవాపరేషన్ డిపెండ్స్ అపాన్ సమ్ ఫ్యాక్టర్స్, అందులో ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? సో 2 dishes తీసుకోమన్నాడు. 2 dishes తీసుకుని 1 dish, 2 dishes కూడా స్పిరిట్ వేయమన్నాడు. స్పిరిట్ ఆర్ పెట్రోల్, మీరు ఏదైనా అనుకోండి. స్పిరిట్ వేసి వన్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ విత్ లిడ్ ఆర్ సమ్ ప్లేట్, అనదర్ వన్ ఈజ్ ఓపెన్. సో రెండేట్ల ఫ్యాన్ కింద పెట్టమన్నాడు. ఫ్యాన్ కింద పెడితే ఏమవుతుంది? ద లిక్విడ్ ఇన్ ద ఓపెన్ డిష్ ఈజ్ డిజపియరింగ్ క్విక్లీ దెన్ ద స్పిరిట్ ఇన్ ద క్లోజ్డ్ డిష్. అంటే 2 డిష్లు తీసుకోవాలి. ఒక డిష్లో 2 డిష్లోనే స్పిరిట్ వేయాలి, ఒకదానికి మూత వేసేయాలి. ఒకదానికి మూత వేయకుండా ఫ్యాన్ కింద పెడితే మూత లేని దాంట్లోంచి త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది, అంటే త్వరగా లిక్విడ్ డిజపియర్ అయిపోతుంది. సో మూత ఉన్న దాంట్లో లిక్విడ్ స్లోగా డిజపర్ అవుతుంది. సో కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది, ఇందులో ఎక్కువ ఉంటుంది లిక్విడ్ ఆఫ్టర్ సమ్ టైం. దీనికి రీజన్ ఎవాపరేషన్. ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయా ఎవాపరేషన్కి సంబంధించి? సో ఓకే. సో మాప్ పెడుతూ ఉంటారు కదా రూమ్స్కి. మాప్ పెట్టినప్పుడు రూమ్స్కి మాప్ పెట్టి తడిగుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటారు. సో ఒక బకెట్ వాటర్ అయినా కానీ మీరు అలా
మాప్ పెట్టి మొత్తం అంతా రూమ్ అంతా క్లీన్ చేసినప్పుడు విత్ ఇన్ 5 to 10 minutesలో అది మొత్తం 1 bucket ఆఫ్ వాటర్ డిజపేర్ అయిపోతూ ఉంటుంది. వై? బికాస్ దిస్ ఈజ్ బికాస్ ఎవాపరేషన్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎవాపరేషన్కి సంబంధించిన అబ్జర్వేషన్స్. ఓకే, ఈ అబ్జర్వేషన్స్కి రీజన్ ఏంటి, అసలు ఎవాపరేషన్లో ఏం జరుగుతుంది, సో ఎవాపరేషన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి అవన్నీ చూద్దాం. సో లెట్ us go. ఓకేనా? సో ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్, listen carefully, the process of escaping of molecules from the surface at any temperature is called evaporation. Clear definition: the process of escaping of molecules from the surface of the liquid at any temperature. This is one of the best example for evaporation. The change of phase from liquid to gas, the change of state from liquid to gas that occurs at the surface of a liquid at any temperature. More precise definition. సో రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ అట్ ఎనీ టెంపరేచర్ అంటే ఒక లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్కి పైన అప్పర్ సర్ఫేస్ ఉంటుంది, ఆ అప్పర్ సర్ఫేస్ నుంచి మాలిక్యూల్స్ ఎస్కేప్ అవ్వడం అనేది సర్ఫేస్ నుంచి, దాన్ని ఏమంటాం? ఎవాపరేషన్ అంటాం. ఓకే. అనదర్ డెఫినేషన్, ద చేంజ్ ఆఫ్ ఫేజ్. సో ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ నుంచి గ్యాసెస్కి మారడం. సో ఎక్కడ జరుగుతుంది? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్, అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్. ఏ టెంపరేచర్? 30 degrees దగ్గర, 40 degrees దగ్గర, 20 degrees దగ్గర, ఈవెన్ 15 degrees దగ్గర, 70 degrees దగ్గర, ఏ టెంపరేచర్ దగ్గరైనా జరిగితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ అట్ ద సర్ఫేస్ అట్ ఎనీ టెంపరేచర్. కీవర్డ్స్: ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ that occurs at the surface at any temperature. So this is a basic example, definitions for evaporation. సో ఎవాపరేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఎ మాలిక్యూల్ ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి మాలిక్యూల్స్ ఎస్కేప్ అవ్వటాన్ని మనం ఎవాపరేషన్ అంటాం అట్ ఎనీ టెంపరేచర్. అట్లాగే లిక్విడ్ ఫేజ్ నుంచి ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ నుంచి గ్యాసెస్ స్టేట్కి లిక్విడ్ మారటాన్ని ఎట్ ద లిక్విడ్ యొక్క సర్ఫేస్ దగ్గర చేంజ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ బేసిక్ డెఫినేషన్. అండ్ ఇందులో కొంచెం ఇంకేమైనా డిస్కస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. అసలు ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఎవాపరేషన్ ప్రాసెస్లో చూడండి ఒకసారి. ఇది ఒక కంటైనర్, ఇందులో ఇది లిక్విడ్ సర్ఫేస్, ఇక్కడ వరకు కూడా ఉన్నాయి. దీస్ ఆర్ సర్ఫేస్ మాలిక్యూల్స్, సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్. దీస్ ఆర్ ఇంటర్నల్ మాలిక్యూల్స్. సో నార్మల్గా దే హ్యావ్ సమ్ టెంపరేచర్, ఒక రూమ్ టెంపరేచర్ ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఉంటాయి ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా. దీన్ని బల్క్ మాలిక్యూల్స్ అంటాం, దీన్ని సర్ఫేస్ మాలిక్యూల్స్ అంటాం. సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ని సర్ఫేస్ మాలిక్యూల్స్, కింద ఉన్న మాలిక్యూల్ని ఇన్సైడ్ మాలిక్యూల్స్ అంటాం. సో ఆ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటంటే దే ఆర్ అట్ సర్టన్ టెంపరేచర్ ఉంది అంటే డెఫినెట్గా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బికాస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఉంది అంటే డెఫినెట్గా కైనెటిక్ ఎనర్జీ ఉంది అంటే దే ఆర్ ఇన్ మోషన్. ఖచ్చితంగా మోషన్లో ఉంటాయి. ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్, ప్రతి మాలిక్యూల్ మోషన్లో ఉంటుంది, ఒక సర్టెన్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్. సో ఈ వాటర్ మాలిక్యూల్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు దే కొలైడ్.
ఏమవుతుంది, కొలిజన్ జరుగుతుంది. మాలిక్యూల్స్కి మధ్య కొలిజన్ జరుగుతుంది. ఓకే, కొలిజన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్, ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ ఈ మాలిక్యూల్స్కి, ఈ మాలిక్యూల్స్ ఎనర్జీ ఈ మాలిక్యూల్స్కి, ఈ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ దీనికి అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే సో మాలిక్యూల్స్ జుబ్ అని తిరుగుతూ ఉంటాయి విత్ సర్టెన్ వెలాసిటీ. సో కొలిజన్ జరిగింది అనుకోండి, దీని ఎనర్జీ దీనికి, దీని ఎనర్జీ దీనికి అలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, ఇలా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సర్ఫేస్ మాలిక్యూల్స్ రానంత వరకు, ఈ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ వరకు రానంత వరకు నో ప్రాబ్లం. ఎందుకంటే ఎనర్జీ అనేది ఇంటర్నల్గానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎనర్జీ అనేది ఈ మాలిక్యూల్ నుంచి ఈ మాలిక్యూల్కి, ఈ మాలిక్యూల్ నుంచి ఈ మాలిక్యూల్కి, ఈ మాలిక్యూల్ నుంచి ఈ మాలిక్యూల్కి, ఇలా ఇక్కడే ఉంటుంది ఎనర్జీ. ఎందుకంటే దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద మాలిక్యూల్ టు ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ సమ్ కైనెటిక్ ఎనర్జీ వచ్చిందనుకోండి, సమ్ వెలాసిటీ ఇచ్చామనుకోండి, ఆ వెలాసిటీ తోటి ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎక్కడికైనా పారిపోయే ఛాన్స్ ఉందా, ఇలా వెళ్ళడానికి లేదు. గ్లాస్ బేకర్. సో ఎనర్జీ అనేది ఇంటర్నల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది. బట్ వెన్ ద ఇంటర్నల్ మాలిక్యూల్ కమ్స్ అండ్ కొలైడ్స్ విత్ దిస్ సర్ఫేస్ మాలిక్యూల్స్ కనుక కొలైడ్ చేస్తుంది అనుకోండి, ఈ రెండింటి మధ్య కొలిజన్ జరిగింది అనుకోండి, దిస్ మాలిక్యూల్స్ లూజెస్ ఎనర్జీ, దిస్ మాలిక్యూల్స్ గెయిన్స్ ఎనర్జీ. Ke of this molecule decreases. So Ke of this molecule decreases, internal molecule decreases, Ke of this molecule increases. సో Ke వచ్చిందంటే ఏంటంటే వెలాసిటీ పెరిగింది. దేనికి పెరిగింది, ఈ మాలిక్యూల్కి. ఇది సర్ఫేస్ మాలిక్యూల్కి ఇది ఇంటర్నల్ మాలిక్యూల్, ఇన్సైడ్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్కి ఇన్సైడ్ మాలిక్యూల్కి ఏమో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది, ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఇది ఎనర్జీ దీనికి ఇచ్చింది. సో ఇది ఎనర్జీ గెయిన్ అయింది. ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత ఊరుకుంటుందా, వెన్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ ఎనర్జీ, వెన్ ఎవర్ ఐ హ్యావ్ వెలాసిటీ అండ్ ట్రై టు ఎస్కేప్, ఈ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతానికి ట్రై చేస్తుంటాం. సో అట్లాగే అన్ని సర్ఫేస్ మాలిక్యూల్స్కి, ఎందుకంటే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఓన్లీ సర్ఫేస్ మాలిక్యూల్స్కి ఉంది, ఇంటర్నల్ మాలిక్యూల్స్కి లేదు. కాబట్టి సర్ఫేస్ మాలిక్యూల్స్కే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎనర్జీ మళ్ళీ తిరిగి దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇంటర్నల్గా 2 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఇది ఒక మాలిక్యూల్, ఈ రెండింటి మధ్య కొలిజన్ జరుగుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. బట్ ఒకటి సర్ఫేస్ మాలిక్యూల్, ఒక ఇంటర్నల్ మాలిక్యూల్ అనుకోండి, దీని నుంచి ఏదో మాలిక్యూల్ వచ్చి ఇక్కడ దీన్ని హిట్ చేస్తుంది అనుకోండి, ఇది దీనికి హిట్ చేస్తుంది అనుకోండి, ఓకేనా. హిట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఇది సర్ఫేస్ మీద ఉంది, ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ రెండింటికి లేదు, ఓకేనా, అది కాన్సెప్ట్. అప్పుడు ఏంటంటే సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ దే ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ అవుతుంటాయి, బికాస్ దే ఆర్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఇన్సైడ్ మాలిక్యూల్స్. ఇన్సైడ్ లిక్విడ్లోని ఇన్సైడ్ ఉన్న మాలిక్యూల్స్ నుంచి దే ఆర్ గెటింగ్ ఎనర్జీ. అండ్ హూ ఈజ్ లూజింగ్ ఎనర్జీ, ఇన్సైడ్ మాలిక్యూల్స్ లూజింగ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సో ద మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్, ఇన్సైడ్ molecules loses energy. Surface molecules gains energy. So energy, kinetic energy. So ఇన్సైడ్ మాలిక్యూల్స్ లూజ్ అవుతున్నాయి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతే టెంపరేచర్ కూడా పడిపోతూ ఉంటుంది. సో దీని సర్ఫేస్ మాలిక్యూల్స్ గెయిన్స్ ఎనర్జీ కాబట్టి టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ఓకేనా. సో ఇది అనమాట, అంటే సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ కంటిన్యూస్లీ గెయిన్స్ ఎనర్జీ ఫ్రమ్ ద ఇన్సైడ్ మాలిక్యూల్స్ బికాస్ ఆఫ్ ద కొలిజన్. The only possibility the escaping possibility only having for the surface molecule. సర్ఫేస్ మాలిక్యూల్కి మాత్రమే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ దే ఆర్ అప్పర్ లేయర్లో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఒక కొలిజన్ జరిగిందో ఈ మాలిక్యూల్ వచ్చి ఈ మాలిక్యూల్ ఉందో, ఈ మాలిక్యూల్ ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ ద కొలిజన్ గెయిన్స్ ఎనర్జీ అండ్ ట్రై టు ఎస్కేప్. ఆ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఓకే. అలాగే అన్ని సర్ఫేస్ మీద ఉన్న అన్ని మాలిక్యూల్స్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో ఏదైతే ఇన్సైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయో దే ఆర్ స్లోలీ లూజింగ్ దేర్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది, టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. వేరాస్ సర్ఫేస్ మాలిక్యూల్స్ గెయిన్స్ ఎనర్జీనా దే ఆర్ గెటింగ్ ఎనర్జీ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాయి.
ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వాట్ ఎవర్ ద రిమైనింగ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా టెంపరేచర్ లూజ్ అయిపోతాయి. టెంపరేచర్ లూజ్ అవటం వల్ల ఇది కూలింగ్ ప్రాసెస్ కింద కనిపిస్తుంది. సో కూలింగ్ ప్రాసెస్ కింద కనిపిస్తుంది. ఎందుకు? టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది అనమాట రిమైనింగ్ మాలిక్యూల్స్కి. సో సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ ఎనర్జీ గెయిన్ అవ్వడం వల్ల ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటాయి. ఇలా ఎస్కేప్ అవ్వడానికి. ఓకేనా? సో బికాస్ దే ఆర్ గెయినింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఇన్సైడ్ మాలిక్యూల్స్ లూజెస్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఎనర్జీ లూజ్ అయిపోయిందో ఇన్సైడ్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? కంటిన్యూస్లీ కైనెటిక్ ఎనర్జీ లూజ్ అవుతుంది, టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. టెంపరేచర్ పడిపోవటం వల్ల ద రిమైనింగ్ మాలిక్యూల్స్ అపియర్స్ టు బి కూల్ అయిపోతున్నట్టే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతూ ఉందో, ఎప్పుడైతే టెంపరేచర్ పడిపోతుందో ఆబ్వియస్లీ ఏవైతే మాలిక్యూల్స్ మిగిలిపోయాయో ఆ కంటైనర్లో అవంతా కూడా కూల్గా ఉంటుంది. ఇది ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే పాట్ ఉంటుంది తెలుసా? సమ్మర్లో ఇక్కడ మంచినీళ్ళ కోసం పెడతా ఉంటారు పాట్. సో క్లే పాట్ అనమాట, మట్టితో చేసిన పాట్. అందులో ఏంటంటే వాటర్ కూల్గా ఉంటుంది. ఎందుకు కూల్గా ఉంటుంది కంపేర్ టు ఎనీ మెటాలిక్ పాట్తో కంపేర్ చేసుకుంటే క్లే పాట్లో సో వాటర్ కూల్గా ఉంటుంది. ఎందుకంటే క్లే పాట్ కంటైన్స్ సమ్ పోర్స్, చిన్న పోర్స్ ఉంటాయి అనమాట క్లేకి పాట్లో. సో వెరీ టైనీ పోర్స్, అసలు చాలా చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్లోంచి ఏంటంటే వాటర్ ఎస్కేప్ అవుతూ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అవుతూ ఉంటాయి, అంటే ఎవాపరేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఎంత వేడి ఉంటే అన్ని మాలిక్యూల్స్ ఎస్కేప్ అవుతాయి. మాలిక్యూల్స్ ఎస్కేప్ అయితే ఏమవుతుంది? రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో పాట్లో అదంతా కూడా కూల్గా ఉంటుంది. ఇది ప్రాసెస్ అనమాట. ఎందుకు మట్టి కుండలో వాటర్ ఎందుకు కూల్గా ఉంటుంది అనడానికి రీజన్ అది. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో మీకు ఏమర్థమైంది? ఈ ప్రాసెస్లో ఏంటంటే మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తాయో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఇన్సైడ్ మాలిక్యూల్స్ decreases. Average kinetic energy of the inside molecule decreases, thereby temperature decreases. And at the same time the average kinetic energy of surface molecules increases and the temperature increases and gains energy and escape from the surface. Okay na? Escape from the surface. సో ఇది యాక్చువల్గా ఎవాపరేషన్లో జరిగేది. సింపుల్గా మళ్ళీ చెప్తున్నాను. ఇది సర్ఫేస్, ఇది లిక్విడ్ సర్ఫేస్, దీని మీద ఉన్న మాలిక్యూల్స్ సర్ఫేస్ మాలిక్యూల్స్, లోపల ఉన్న మాలిక్యూల్స్ ఇన్సైడ్ మాలిక్యూల్స్. బికాస్ ఆఫ్ ద కొలిజన్స్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో బట్ సర్ఫేస్ మాలిక్యూల్స్ని హిట్ చేస్తే దే ఆర్ గెయినింగ్ ఎనర్జీ అండ్ దే ఆర్ ఎస్కేపింగ్. దిస్ సర్ఫేస్ మాలిక్యూల్ గెయిన్స్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్ మాలిక్యూల్స్ అండ్ గెయిన్స్ ఎనర్జీ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్. బట్ రిమైనింగ్ మిగిలిపోయిన మాలిక్యూల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూస్లీ లూజెస్ ఎనర్జీ. దట్స్ వై దేర్ టెంపరేచర్ డ్రాప్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఫర్ ద లిక్విడ్ from which evaporation takes place. ఎవాపరేషన్ జరుగుతున్న లిక్విడ్కి ఇది కూలింగ్ ప్రాసెస్. బట్ సరౌండింగ్ ఇక్కడి నుంచి సరౌండింగ్స్ ఉంటాయి కదా, ఈ ఎవాపరేషన్ జరుగుతున్న సరౌండింగ్స్కి ఏంటిది? సరౌండింగ్స్కి ఇట్ ఈస్ ఏ వార్మింగ్ ప్రాసెస్. ఎందుకు? ఈ సరౌండింగ్స్లోకి ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. ఈ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ కంటైన్స్ హై కైనెటిక్ ఎనర్జీ అండ్ హై టెంపరేచర్. ఓకేనా? సరౌండింగ్స్కి మాత్రం ఈ ఎవాపరేషన్ జరుగుతున్న లిక్విడ్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మాత్రం ఇట్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. బట్ ఆ లిక్విడ్కి మాత్రం ఇట్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ మీద జరుగుతుంది. సర్ఫేస్ ఫినామినా.
ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎట్ ఆల్ టెంపరేచర్స్. ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. దానికి ఏమి ప్రత్యేకంగా 20 degrees 30 degrees. సో బాయిలింగ్ అవ్వాలంటే 100 degrees తర్వాత మాత్రమే ఎస్కేప్ అవుతాయి. అది ఏమీ లేదు. ఎట్ ఎనీ టెంపరేచర్ దే ఆర్ ఎస్కేపింగ్ రేట్ తగ్గొచ్చు, లేకపోతే ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ పర్సంటేజ్ తగ్గొచ్చు, కానీ ఎస్కేపింగ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ మటుకు ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో కొన్ని మాలిక్యూల్స్ పైకి వెళ్తాయి, కొన్ని మాలిక్యూల్స్ విసినిటీ అంటాం, అంటే ద రేంజ్ ఆఫ్ ద బౌల్ ఆర్ కంటైనర్ బౌల్ని దాటేసి బయటికి వెళ్ళిపోతాయి కొన్ని మాలిక్యూల్స్ అలా వెళ్ళవు. అవి ఏంటి తిరిగి కింద పడిపోతూ ఉంటాయి. ఓకేనా? ఎనర్జీ సరిపోదు అనమాట ఎస్కేప్ అవ్వడానికి. సో ఈ 2 మాలిక్యూల్స్ చూడండి కొంచెం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసాయి, బట్ ఎనర్జీ సరిపోలేదు, మళ్ళీ ఇందులో పడిపోతాయి. బట్ ఇక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది విసినిటీ, అంటే ఇక్కడ ఉన్న మొత్తం ఒక 10 మాలిక్యూల్స్లో ఒక 6 మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోయాయి అనుకోండి. 6 మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోయినాయి, 4 మాలిక్యూల్స్ తిరిగి పడిపోయినాయి అనుకోండి. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆబ్వియస్లీ కొంచెం మాలిక్యూల్స్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది, లిక్విడ్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ ఎవాపరేషన్. ఓకేనా? సో ఎవాపరేషన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ మీన్స్ ఏదైనా మాలిక్యూల్కి ఎస్కేప్ అవ్వడం at any temperature is called evaporation. ఇంకొక డెఫినేషన్, ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్, లిక్విడ్ నుంచి గ్యాస్కి చేంజ్ అవ్వడం. ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ఎట్ ద సర్ఫేస్ ఎట్ ఆల్ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గరైనా సర్ఫేస్ నుంచి లిక్విడ్ ఎస్కేప్ అయ్యి లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసెస్ ఫేజ్కి మారడాన్ని ఎవాపరేషన్ అంటారు. ఓకే, వెరీ గుడ్. సో ఎవాపరేషన్లో ఏం జరుగుతుంది? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద కంటైనర్ డిక్రీజెస్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. దట్స్ వై దే ఆర్ ఎస్కేపింగ్. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఇన్సైడ్ మాలిక్యూల్స్ తగ్గిపోయిందో వాటి యొక్క టెంపరేచర్ పడిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఫర్ దట్ లిక్విడ్, బట్ సరౌండింగ్కి ఇట్ ఈస్ ఏ వార్మింగ్ ప్రాసెస్. ఓకే, నెంబర్ 2. అండ్ ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ ఫినామినా. ఓకే, సో ఇది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? Evaporation, rate of evaporation depends upon 3 factors. Rate of evaporation depends upon 3 factors. The factors and 3 factors. Rate of evaporation depends on 3. Surface area, temperature, surrounding temperature, temperature of the surroundings. Next, vapor present in atmosphere, that means humidity. సో సర్ఫేస్ ఏరియా మీద టెంపరేచర్, సరౌండింగ్స్ టెంపరేచర్ మీద వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి చూద్దాం, ఎలా డిపెండ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది? అప్పర్ సర్ఫేస్. సో ఇక్కడ నుంచి ఒక 3 మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యాయి, ఇక్కడ నుంచి 10 మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ నో. సో ఇఫ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్, rate of evaporation is more. Surface area is more, rate of evaporation is more. ఓకేనా? అంటే ఏంటంటే ఒక చిన్న వెజల్లోనూ ఒక పెద్ద ట్యాంక్లోనూ వాటర్ పెట్టి అబ్జర్వ్ చేయండి ఎంత వాటర్ ఎవాపరేట్ అవుతుంది. డెఫినెట్గా వాటర్ యొక్క అప్పర్ సర్ఫేస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని దగ్గర నుంచి ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం మాప్ పెడుతున్నప్పుడు తుడుస్తున్నప్పుడు ఒక 1 bucket ఆఫ్ వాటర్ వస్తాం, బట్ అది ఎక్కువ ఏరియా మీద స్ప్రెడ్ అయి ఉంటుంది, ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ఆబ్వియస్లీ వెంటనే ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా ఇస్ మోర్, ఎవాపరేషన్ ఇస్ మోర్. నెక్స్ట్ టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్. సమ్మర్లో యాక్చువల్లీ ఎక్కువ ఎవాపరేషన్ ఉంటుంది, లేక్స్ మించి మనం అలా వాటర్ పోస్తే వెంటనే ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకు ఎవాపరేట్ అయిపోతాయి? సరౌండింగ్ టెంపరేచర్ ఈజ్ మోర్. టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువైందో ఎనర్జీ, ఎస్కేపింగ్ మాలిక్యూల్స్కి ఎనర్జీ ఎక్కువ వస్తుంది, త్వరగా ఎస్కేప్ అయిపోతుంది. వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, దాన్ని ఏమంటాం? హ్యూమిడిటీ అంటాం. సో హ్యూమిడిటీ అంటే ఏంటంటే
ద పర్సంటేజ్ ఆఫ్ వేపర్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ని మనం హ్యూమిడిటీ అంటాం. సో హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజెస్. సార్ వాటర్ మాలిక్యూల్స్ ఆల్రెడీ ఈ సరౌండింగ్స్లో ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ ఎయిర్లో ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఒక ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ స్పేస్ కావాలి, ఎస్కేప్ అయ్యి ఆ ఎయిర్లో ఉండాలి వేపర్ స్టేట్లో. ఆల్రెడీ అక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, సో దీనికి స్పేస్ ఉండదు. ఓకేనా? సో ఒక మాలిక్యూల్ పాపం కొత్తగా ఎవాపరేట్ అయింది, సర్ఫేస్ లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి మారింది. ఆ మారిన దానికి స్పేస్ ఇవ్వాలి కదా ఈ ఎయిర్లో, కానీ అక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఉండటం వల్ల దానికి స్పేస్ తక్కువ ఉంటుంది, దానికి స్పేస్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకని రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తగ్గిపోతుంది. సో హ్యూమిడిటీ తక్కువ ఉండి నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అంటే స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అట్మాస్ఫియర్లో, అంటే ఎయిర్లో ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉందనుకోండి, వాటర్తో నిండి ఉండకుండా, వాటర్ మాలిక్యూల్స్తో నిండి ఉండకుండా ఉందనుకోండి. సో వాటర్ ఎస్కేప్ అయిన మాలిక్యూల్స్కి వెంటనే స్పేస్ దొరుకుతుంది ఆ ఎయిర్లో, వెంటనే అది ఎవాపరేట్ అవుతుంది. సో ఈ ఎంటీ స్పేస్ ఆర్ ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో అది కనుక ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఫుల్ రిజర్వ్ అయిపోయి ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్ ఎయిర్లో, ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, దీనికి ప్లేస్ ఉండదన్నమాట. కాబట్టి ఎస్కేపింగ్ కుదరదు. అందుకని ఏంటంటే ఎస్కేపింగ్ కుదరనప్పుడు మనకే ఒక ఫీలింగ్ వస్తాయి, హ్యూమిడ్ అనే ఫీలింగ్, ఒక్కపోతా అంటాం, హ్యూమిడిటీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెమటలు పట్టినాయి, ఎవాపరేట్ అయినాయి అనుకోండి, కూలింగ్ ప్రాసెస్, మీ బాడీ మించి వాటర్ కనుక ఎవాపరేట్ అయిందంటే యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్, కూలింగ్ వస్తుంది, అబ్బా హాయిగా ఉందిరా బాబు అనిపిస్తుంది. సో ఎవాపరేట్ అవ్వట్లేదు అనుకోండి, స్వెట్ అలాగే ఉంది అనుకోండి, డెఫినెట్గా యూ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ హ్యూమిడ్, ఒక్కపోతే ఎక్కువ ఉందండి. సో సరౌండింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఆ సరౌండింగ్ టెంపరేచర్ వల్ల డిఫరెంట్ వాటర్ బాడీస్ నుంచి కానీ వాటర్ సోర్స్ నుంచి కానీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ అయిపోయినాయి ఆల్రెడీ అట్మాస్ఫియర్లో. మీ బాడీ మీద ఉన్న ఈ వాటర్ ఎస్కేప్ అయ్యి ఆ ఎయిర్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అబాండెంట్ వాటర్ ఉందన్నమాట, వాటర్ వేపర్ ఉంది. ఓకేనా? అందుకని చూడండి, నార్మల్గా ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే బాడీ మీద ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి, స్వెట్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వాలి. ఎవాపరేట్ అవ్వకపోతే మీకు ఒక్కపోత వస్తుంది. ఎందుకు ఎవాపరేట్ అంత టెంపరేచర్ ఉన్నా కానీ అంటే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో అబండెంట్ కావాల్సినంత వాటర్ వేపర్ ప్రజెంట్ అయి ఉంది. ఆ వాటర్ వేపర్ దీన్ని ఎస్కేప్ అవ్వనివ్వదు, దీనికి స్పేస్ ఇవ్వదు. ఎస్కేప్ అవుతున్న మీ బాడీ నుంచి ఎస్కేప్ అవుతున్న మాలిక్యూల్స్కి ఎస్కేప్ అవ్వనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదనమాట. సో ఈ కారణంగా మనకైతే ఉక్కపోత వస్తుంది, ఇది ఒకటి. అండ్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్, వై డాగ్ ప్యాంట్స్ సమ్మర్ డేస్లో డాగ్స్ నాలిక బయట పెట్టి ఉంటాయి. ఎందుకుంటాయి? సో ఎందుకుంటాయి నాలిక బయట పెట్టడానికి కారణం ఏంటి? అగైన్ ద ఆన్సర్ ఈజ్ ఎవాపరేషనే. ఎందుకు? నార్మల్గా డాగ్స్కి స్వెట్ గ్లాండ్స్ ఉండవు, బాడీ మొత్తం స్వెట్ గ్లాండ్స్ ఉండవు, ఓన్లీ ఈ పామ్స్ దగ్గర టోస్ దగ్గర ఉంటాయి అన్నమాట, కింద కాళ్ళ కింద చేతుల దగ్గర ఉంటాయి స్వెట్ గ్లాండ్స్. సో మిగతా ప్లేస్లో బాడీ మొత్తం కూడా స్వెట్ గ్లాండ్స్ ఉండకపోవటం వల్ల రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువ, సర్ఫేస్ ఏరియా తక్కువ కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువ. మన కనుక మొత్తం బాడీ నిండా స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, సో స్వెట్ ఎవాపరేట్ అవుతుంది, వీ హ్యావ్ ద ఫీలింగ్, సో కూల్గా ఉంటాం. బట్ డాగ్కి కొన్ని యానిమల్స్కి ఏంటంటే స్వెట్ గ్లాండ్స్ బాడీ మొత్తం ఉండవు, బాడీ మొత్తం లేకుండా ఓన్లీ పామ్స్ దగ్గర, సో అరిచేతుల దగ్గర, అరికాళ్ళ దగ్గర ఉంటాయి. సో అందుకని రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువ, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా తక్కువ కదా. సర్ఫేస్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. ఆ ఎవాపరేషన్ అవ్వలేదనుకోండి, వాడికి బాడీకి హీట్ వచ్చేస్తుంది, హాట్నెస్ వచ్చేస్తుంటుంది, ఉక్కపోత వచ్చేస్తుంటుంది. సో దాని నుంచి వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే డాగ్స్ ఏం చేస్తాయంటే సమ్మర్ డేస్లో నాలికని బయటపడతాయి, నాలిక ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తాయి. సో ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది నాలిక నుంచి. సో దే ఫీల్ కంఫర్టబుల్ ఇన్ హాట్ సమ్మర్ డేస్. దిస్ ఈజ్ అబౌట్ ఎవాపరేషన్. సో rate of evaporation depends upon three factors. One is surface area, another one is surrounding temperature, another one is vapor present in the atmosphere. Surface area ఎక్కువ ఉంటే evaporation rate ఎక్కువ ఉంటుంది, సరౌండింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే evaporation rate ఎక్కువ ఉంటుంది. సో చూడండి దీనికి ఎగ్జాంపుల్. సో ప్రతి దానికి ఒక్కొక్క
యాక్టివిటీ అడుగుతాడు, ప్రతిదానికి ఒక యాక్టివిటీ అడుగుతాడు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ అపాన్ సర్ఫేస్ ఏరియా, ఒక ఎగ్జాంపుల్ రాయండి అంటాడు. ఒక అబ్జర్వేషన్ ఒక యాక్టివిటీతో రాయండి అంటాడు. ఎలా రాస్తాము? సర్ఫేస్ ఏరియా ఒక నార్మల్ డిష్, ఒక బిగ్ డిష్. సర్ఫేస్ ఏరియా తక్కువ ఉన్న డిష్, తక్కువ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉన్న వెజ్లో, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్న వెజ్లో తీసుకుంటాం. ఇందులోనూ స్పిరిట్ వేస్తాం ఆర్ పెట్రోల్ వేస్తాం. అండ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ దేంట్లో ఎక్కువ సేమ్, దీంట్లో 1 లీటర్, దీంట్లో 1 లీటర్ వేయండి. సో ఎయిర్కి ఎక్స్పోజ్ చేసి చూడండి. ఆఫ్టర్ సమ్ టైం 10 మినిట్స్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత కంటెంట్ ఎంత ఉందో చూడండి. బిగ్ వెజల్లో, బిగ్ సర్ఫేస్ ఏరియా ఉన్న దాంట్లో పెట్రోల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ద స్మాల్ వెసల్. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సర్ఫేస్ ఏరియాకి మీరు రాయాల్సిన యాక్టివిటీ స్మాల్ డిష్, బిగ్ డిష్ ఆర్ స్మాల్ వెజల్, బిగ్ వెజల్. సరౌండింగ్ టెంపరేచర్. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ అపాన్ సరౌండింగ్ టెంపరేచర్. సరౌండింగ్ టెంపరేచర్కి ఒక యాక్టివిటీతో ప్రూవ్ చేయండి అంటే యాక్టివిటీ ఏముంది? సింపుల్. వెట్ క్లాత్స్ ఉంటాయి కదా, వెట్ క్లాత్స్ ఉంటాయి, షేడ్లో ఆరేయండి ఆర్ డ్రై చేయడానికి ట్రై చేయండి. ఆర్ సన్లైట్ అబండెంట్గా ఉండి ఎక్కువ సన్లైట్ వస్తున్న ఏరియాలో వేయండి. అంటే ఎక్కువ టెంపరేచర్. సరౌండింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే త్వరగా డ్రై అవుతాయి, సరౌండింగ్ టెంపరేచర్ నీళ్ళలో ఉంటే తక్కువ డ్రై అవుతాయి. దట్స్ ఇట్. సో వేపర్ ప్రజెంట్. సో దీని గురించి కండెన్సేషన్లో కూడా మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ 3 points, important points. Change of phase from liquid to gas at any temperature. At any temperature, it is a surface phenomena and it is a cooling process. Remember, ఈ 4 points గుర్తుపెట్టుకోండి. And rate of evaporation depends upon surface area, surrounding temperature, vapor present in the atmosphere. గుర్తుపెట్టుకోండి. సో డ్యూరింగ్ ద ఎవాపరేషన్ ఏం జరుగుతుంది? ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద molecules of the liquid from which evaporation takes place decreases. That's why temperature decreases because kinetic energy is proportional to temperature. So ఎప్పుడైతే kinetic energy తగ్గిపోయి టెంపరేచర్ తగ్గిపోయిందో, temperature తగ్గిపోయిందో, ఆ బాడీ becomes cold body. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ evaporation. Thank you.